బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే 8 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 7 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. గత 6 సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 2017లో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ ను ఎన్టీఆర్, రెండో సీజన్ ను నాని హోస్ట్ చేశారు. మూడో సీజన్ నుంచి నాగార్జున ఈ షోను హోస్ట్ చేస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రతి సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లకు లక్షల్లో పారితోషికం, విజేతలకు దాదాపు ₹1,00,00,000 ప్రైజ్ మనీతో పాటు కాస్ట్లీ గిఫ్ట్లు కూడా అందుతాయి. 9వ సీజన్ కోసం నాగార్జున తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. సుమారు 3 నెలల పాటు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండడంతో హోస్ట్లకు భారీ రెమ్యూనరేషన్ చెల్లిస్తారు. ఈ సీజన్ కోసం నాగార్జున సుమారు ₹30 కోట్ల పారితోషికంగా అందుకుంటున్నారని సమాచారం. గత సీజన్ లోనూ ఇంతే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లో మరిన్ని హంగులు, సర్ప్రైజింగ్ రూల్స్, కొత్త టాస్కులు ఉండనున్నాయని తెలుస్తోంది. సీక్రెట్ రూమ్, రీఎంట్రీ వంటి పాత కాన్సెప్ట్లు తొలగించి వాటి స్థానంలో కొత్త సవాళ్లను తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారని సమాచారం. ఈ మార్పులు షోకు మరింత ఉత్కంఠను, వినోదాన్ని తెచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.